మార్గశిర శుద్ధ త్రయోదశిని పురస్కరించుకుని మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ రోడ్లో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా హనుమత్ వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. మార్గశిర శుద్ధ త్రయోదశిని పురస్కరించుకొని మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ రోడ్డులో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా హనుమాన్ వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ హనుమాన్ చాలీసా ప్రచార భక్త బృందం హనుమా దీక్ష బృందంతో 108 పర్యాయములు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. గీతా జయంతి వారోత్సవాల సందర్భంగా దేవాలయాల ధార్మికల సంస్థల ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం నిర్వహించారు. ఆంజనేయ స్వామికి తమలపాకులతో సహస్రనామార్చన, వెండి తమలపాకులతో అష్టోత్తర శతమార్చన పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ కొత్త ఆంజనేయులు, కార్యనిర్వహణాధికారి ఎంపీ లక్ష్మణరావు, అర్చకులు దరూరి రామానుజాచార్యులు, దరూరి శ్రీధర ఆచార్యులు, మాజీ కౌన్సిలర్ గండూరి రమేష్, నాయకులు మురిశెట్టి శ్రీనివాస్, కక్కిరేని నాగయ్య, పబ్బ ప్రకాష్, పబ్బ రామమూర్తి, రామచంద్రయ్య, కొత్త రజని, ప్రమిళ, దేవేంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.